కాలజ్ఞానం ఏప్రిల్ 11, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఉద్యోగులకు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఇతర విషయాల్లో కూడా శుభవార్తలు అందుతాయి. ఇష్టమైన మిత్రులతో కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణ సమస్యలు తగ్గుతాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. తదుపరి వృషభ రాశి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. అధికారులు మీ మీద బాగా ఆధారపడతారు. ఆదాయానికి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాల విషయంలో మాత్రం వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి సంస్థలో సరైన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడకపోవచ్చు. తదుపరి మిథున రాశి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో సంపాదన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ వృధా ఖర్చులు పెరిగిపోతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాలలో బాగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయి పరిచయాలు విస్తృతం అవుతాయి. పిల్లలకు చదువులకు సంబంధించి కొత్త అవకాశాలు అందుతాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి సింహరాశి. రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుండి ఆశించిన శుభవార్త వింటారు. తల్లిదండ్రుల సహాయంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబంతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి కన్యా రాశి. ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సంబంధమైన విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు. బంధువుల నుండి సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. తదుపరి తులారాశి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికి ఎటువంటి హామీలు ఉండవద్దు. తదుపరి వృశ్చిక రాశి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాగా శ్రమ ఒత్తిడి ఉంటాయి. అయితే తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రులు అండగా నిలబడతారు. వ్యాపారాల్లో అంచనాలను మించి లాభాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్త వింటారు. తదుపరి ధనుస్సు రాశి. ఉద్యోగంలో సానుకూలతలు ఎక్కువగా ఉంటాయి. 1-2 శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కొద్దిపాటి అనారోగ్య సమస్యలున్న ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
తదుపరి మకర రాశి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. అధికారులు పనిభారం పెంచే అవకాశం ఉంది. ఓ వ్యాపారంలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. 1-2 మొండి బకాయిలు వసూలు అవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఉద్యోగులకు కొద్దిగా అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. పనిభారం పెరుగుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. చివరగా మీనరాశి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు కొత్తగా ఉద్యోగ అవకాశాలు పొందడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుండి చాలా వరకు బయటపడతారు. జీవిత భాగస్వామితో కలిసి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ పెద్దలతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.